డీప్ స్టేట్ టీమ్, అమెరికన్ సిఐఏ, అమెరికాకు సంబంధించినటువంటి సోరోసు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఈ గేట్స్ ఫౌండేషను, ఇట్లాంటి వాళ్ళందరూ కలిపి ప్రపంచం ఎలా ఉండాలని శాసించాలనుకునే అమెరికాలో ఉండే లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టుల టీం ఏదైతే ఉందో, వీళ్ళు ఓ రష్యా, ఒక చైనా నియంతృత్వ దేశాలు అంటారు. అలాంటి వాతావరణం ప్రపంచంలో అన్ని చోట్ల తమ మాట నెగ్గేటట్టు ఉండాలని కోరుకుంటేటువంటి ప్రజాస్వామ్యవాదులు. ప్రజాస్వామ్యానికి భంగం కలుగుతుందని మన దేశం లాంటి చోట్ల మాట్లాడుతుంటారు, బట్ మిగతా దేశాల్లో అదే నడుస్తుంటుంది. ఇది ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా మధ్య చిచ్చు పెట్టింది ఈ గ్రూపే, ఉక్రెయిన్ రెచ్చగొట్టింది ఈ గ్రూపే. ఇప్పుడు ఉక్రెయిన్తో యుద్ధం విరక్తి చెందినటువంటి అమెరికన్ ప్రజలు, ఇజ్రాయెల్ మిగతా వార్కి విరక్తి చెందినటువంటి ప్రజలు అక్కడి నుంచి యువతలకి వచ్చేస్తుంటే, భారీ మార్పుతో కూడుకున్నటువంటి అంశం ఏంటయ్యా అంటే, విచిత్రమైనటువంటి పరిణామం, ఎవరు ఊహించినటువంటి పరిణామం. లాంగ్ రేంజ్ మిసైల్స్ ఎప్పుడో ఇచ్చేసింది అమెరికా. బైడెన్, ట్రంప్ జనవరిలో ప్రమాణ స్వీకారం చేయబోతుంటే ఈలోపే ఈ లాంగ్ రేంజ్ మిసైల్స్తో రష్యా మీద భారీగా విరుచుకుపడమని చెప్పేసి ఉక్రెయిన్కి సూచిస్తున్నారంట. అంటే రష్యాని భారీగా దెబ్బతీయమని. తద్వారా రెండు కోణాలు: ఒకటి, దాంతో విరక్తి చెందినటువంటి పుతిన్ వచ్చి అమెరికా మీద యుద్ధం చేయాలి, తద్వారా ఒక లాంగ్ స్టాండింగ్ వార్ నడవాలి. లేదా రష్యాని నాశనం చేసినటువంటి వ్యక్తిగా తన రికార్డులోకి ఎక్కాలనుకుంటున్నాడు. దానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఉపయోగపడేందుకు సిద్ధపడుతున్నాడు.